ఇవాళ 11 స్థానాలు మేము కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుపైన మీరందరూ పూర్తి మెజార్టీతో గెలిపించినారు. అదేవిధంగా 12వ స్థానం నా సోదరుడు, నా మిత్రుడు, ఆ వ్యక్తిగతంగా నా మిత్రుడు, పార్టీ పరంగా ఏ పార్టీ వాళ్ళు అభిమానం నాకు తెలియదు. కానీ ఎప్పుడు నా ఎన్నికలు నిలబడ్డా, ఏ ఎన్నికలు నిలబడ్డా నా వ్యక్తిగతంగా నాకు అండగొట్టాడు. అతను ఎప్పుడు నిలబడ్డా మేము కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇయ్యలే. వాస్తవం అక్కడ ఈసారి ఇయ్యలే, పోయినసారి ఇయ్యలే, ఎప్పుడు ఇయ్యలే. సరే మా పేరుగానే భావిస్తాం మేము. పార్టీ పరంగా కాకపోయినా మా వ్యక్తిగతంగా, మా మిత్రుడుగా, నా సోదరుడుగా ఎప్పుడు నాకు అండగా ఉంటాడు. వారు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మేమందరం కూడా మనస్ఫూర్తిగా మేము 12 స్థానాలు గెలిచినట్టు లెక్క ఇవ్వాలి. వారు ఇండిపెండెంట్గా మేము అక్కడ మా పార్టీ కూడా అడిగినా నేను సభకు పైన రాష్ట్ర పార్టీ ఆ బీఫామ్ అధికారాన్ని అడుగుతున్నారు. పైన బీఫామ్ ఎందుకు వెళ్ళేది అక్కడ అంటే అధికారులు ఏమైనా కింద మీద చేసినప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు. ఎట్లా ఉండాలి, ప్రజల పక్షాన ఎట్లా పోరాడాలనే జ్ఞానం ఆలోచన చేయండి. మీ రేవంత్ రెడ్డి గారిని ఎంత తిడితే ప్రజలు మమ్మల్ని అంత గట్టిగా బలపడుతున్నది మనం గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నాం. మీరు ఎంత తిడితే ఆయన లేస్తున్నారు అట్లా బంతి పై. ఆయన మనిషి చిన్నోడే కానీ బంతి చాలా స్పీడ్ ఉంటుంది. ఆయన ఆ బంతికి మీరు తట్టుకోలేకపోతున్నారు. ఇప్పుడు తట్టుకోలేకపోతే భవిష్యత్తులో కూడా మీరు తట్టుకునే పరిస్థితి లేదు. తిరిగి మళ్ళీ కూడా ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన ఛాలెంజ్ చేసింది. నేను రాజకీయ జీవితంలో చాలా మందిని చూసినాం. రాజశేఖర్ గారిని చూసినాను, రోషయ్య గారిని చూసినాను, చంద్రబాబు గారిని చూసినాం, తర్వాత ఎన్టీ రామారావు గారిని చూసినాను, చిన్న నుండి ఉంటా. కానీ తర్వాత వచ్చినటువంటి తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారిని చూశాను, బలపరిచినారు. ఇవాళ పట్టణంలో ఉన్నటువంటి మేధావులు, వ్యాపార వర్గాలు, ఉద్యోగస్తులు, రిటైర్ ఉద్యోగస్తులు చాలా మంది ఉండేటువంటి పట్టణ ప్రాంతాల్లో కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారి పరిపాలనను ఆమోద ముద్ర వేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం చెప్తా ఉన్నాను. అందుకని ఇప్పుడైనా ప్రతిపక్ష పార్టీలు గుణపాఠం నేర్చుకొని కనీస ప్రతిపక్షాలుగా వ్యవహరించిన తీరును మార్చుకుంటే మీరు వచ్చేటువంటి శాసనసభలో కనీసం ఇప్పుడున్న సీట్ల కంటే తక్కువగా కూడా చూసుకోవడానికి ఇప్పుడు మన 30 వచ్చినాయి, 39 వచ్చినాయి, పీకాటున్నాయి. కానీ ఇక గాయ కూడా ఉండదు. కాబట్టి దయచేసి మీ ప్రతిపక్షాలన్నీ కూడా ఆ రకమైన ఆలోచనతోటి వ్యవహరించాలని కోరుకుంటూ మా కౌన్సిల్లోకి ఇచ్చిన వాళ్ళందరికీ నేను దాన్ని నిలబెట్టి కొట్టినోడు ఒక రేవంత్ రెడ్డి మాత్రమే ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. మా ఎన్నికల అసెంబ్లీ ముందు అన్నారు తప్పకుండా మా నాయకులు ఎవరికి నమ్మకం లేదు, విశ్వాసం లేదు. చాలా మంది మా నాయకులు ఎవరికి గవర్నమెంట్ వస్తుంది నమ్మకం లేదు. కానీ రేవంత్ రెడ్డి ఒక్కడే చెప్పినాడు, ఈ రాష్ట్రంలో అధికారం తీసుకొని వస్తాను, కాంగ్రెస్ పార్టీ నేను ముఖ్యమంత్రి అయితే అని చెప్పినాడు. అయినా మాట మీద ఇవాళ ముఖ్యమంత్రి కాగలిగిన ఆ సీట్ మీద కూర్చోడు. నిన్న అందరూ చూసినారు. ఆయన మున్సిపల్ ఎన్నికలు నోటిఫికేషన్ రాలే. మున్సిపాల్లో మేము 90%, 8% స్థానాలు గెలుస్తాం, 90 స్థానాలు గెలుస్తామని చెప్పి ఆయన ఢిల్లీకి వెళ్ళిపోయింది. చెప్పిన మాట 94 మున్సిపాలిటీ తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీ గెలిపించాడు. ఇవాళ కూడా చెప్తున్నాం, చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.